నిజమైన న్యాయం. బెంగాల్లోని ఒక పల్లెటూరిలో ఇద్దరు అన్నదమ్ములు ఉండేవారు. పెద్దన్నయ్య మంచి పంటలు పండించే రైతు. కాని తమ్ముడైన దీపు ఎంత కష్టపడినా ఏదీ సవ్యంగా జరగక ఎప్పుడూ నష్టాలనే చూసేవాడు. ఒకరోజు దీపు తన పొలాలకు బండి నిండా ఎరువు తోలాలనుకున్నాడు. అందుకే అన్నయ్య దగ్గరకు వెళ్ళి ఎద్దుల బండి అరువు అడిగాడు. నేను నీకు ఏదిచ్చినా ఎప్పుడూ పాడుచేస్తావు అని అన్న కోపంగా అన్నాడు. అయినా సరే, నా బండి అరువు ఇస్తాను, కాని నా పందెం ఎద్దులను చాలా జాగ్రత్తగా చూసుకో. సాయంత్రంలోపు వాటిని వెనక్కి తీసుకురావాలి. వాటిని ఎక్కువ పనిచేయించకు. దీపు బండి తీసుకుని పొలం పని పూర్తి చేసుకుని సాయంత్రం కాగానే అన్నయ్య పొలం వైపు తిరిగి బయల్దేరాడు. దారిలో ఈ ఎద్దులు పరుగెత్తగలవా అని తెలుసుకోవాలని తన కొరడాతో వాటికి చురక అంటించాడు. వెంటనే ఆ ఎద్దుల బండి రోడ్డుపై ఉన్న గుంతను ఢీకొని రోడ్డు పక్కకు దూసుకెళ్లి ఒక చెట్టుకు బలంగా తగిలింది. దురదృష్టవశాత్తు ఆ ఎద్దుల్లో ఒకదానికి దాని పొడవైన కొమ్ముల్లో ఒకటి విరిగిపోయింది. గాయపడిన ఎద్దును చూసి దీపు అన్నయ్యకు కోపం నశాళానికి అంటింది. వెంటనే దగ్గరలోని మేజిస్ట్రేట్ కోర్టులో ఫిర్యాదు చేశాడు. తరువాతి వారం ఆ అన్నదమ్ములిద్దరినీ దాదాపు 10 మైళ్ల దూరంలో ఉన్న పట్టణంలోని కోర్టుకు పిలిపించారు. వారు ఇద్దరూ కలిసి ప్రయాణమయ్యారు. దారి పొడవునా దీపుకు అన్నయ్య నుండి తిట్లు పడుతూనే ఉన్నాయి. వారు ఆ పట్టణం చేరుకోగానే దీపు అన్నయ్య స్నేహితుడి ఇంటిలో ఆ రాత్రి గడపాలని నిర్ణయించుకున్నారు. వసతి పరిమితంగా ఉండటం వలన దీపు ఒక గట్టి చెక్క బల్లపై పడుకోవలసి వచ్చింది. దీపుకు అస్సలు నిద్ర పట్టలేదు. రాత్రంతా అటూ ఇటూ దొర్లాడు. చివరికి అతను ఆ బల్లపై నుండి కింద పడిపోయి నేలపై పడుకుని ఉన్న యజమాని చిన్న కొడుకుమీద పడ్డాడు. దానితో ఆ అబ్బాయి కాలు విరిగింది. యజమాని ఉగ్రరూపం దాల్చి దీపు కావాలనే తన కొడుకు కాలు విరగ్గొట్టాడని శపథం చేశాడు. అతను ఎంతకీ శాంతించలేదు. మేజిస్ట్రేట్ కోర్టుకు వెళ్లి దీపుపై దాడి చేశాడని ఫిర్యాదు చెయ్యాలని నిశ్చయించుకున్నాడు. పాపం దీపు అన్నయ్య ఉపన్యాసాలు, యజమాని దుర్భాషలతో విసిగిపోయి తన భవిష్యత్తు ఏమవుతుందో అని ఆలోచిస్తూ నిరుత్సాహంగా కోర్టువైపు బయల్దేరాడు. దారిలో అతనికి నదిపై ఉన్న ఒక వంతెన దాటవలసి వచ్చింది. జైలు శిక్ష పడుతుందేమో అనే నిరాశతో వంతెనపై ఉన్నప్పుడు తన దుర్భరమైన జీవితాన్ని ముగించుకోవాలని నిర్ణయించుకున్నాడు. అందుకే అతను వంతెన అంచు నుండి నదిలోకి దూకేశాడు. అదృష్టవశాత్తు లేదా దురదృష్టవశాత్తు దీపు నదిలో పడలేదు. అతను నిద్రపోతున్న ముసలి జాలరి ఉన్న చిన్న పడవలో నేరుగా పడ్డాడు. దీపు తనపై పడగానే ఆ ముసలి జాలరి గట్టిగా కేకపెట్టాడు. ఎందుకంటే అతనికి 2 పక్కటెముకలు విరిగి లెక్కలేనన్ని గాయాలు అయ్యాయి. దగ్గరలోనే ఒడ్డున ఉన్న జాలరి కొడుకు పరిగెత్తుకుంటూ వచ్చి తన తండ్రిని చంపడానికి ప్రయత్నించాడని దీపుపై ఆరోపించాడు. అతను కూడా మేజిస్ట్రేట్ కోర్టుకు వెళ్లి ఫిర్యాదు నమోదు చేశాడు. దీపు ఇది చివరికి వచ్చేసిందని అనుకున్నాడు. అతని నేరాలన్నీ అనుకోకుండా జరిగినవే. అందుకే తనకు సంవత్సరాల తరబడి జైలు శిక్ష పడుతుందని అతను ఖచ్చితంగా అనుకున్నాడు. సరే, నా తదుపరి నేరం కావాలనే చేస్తాను అనుకున్నాడు. ఆ మేజిస్ట్రేట్ నన్ను దోషిగా ప్రకటించిన వెంటనే నేను అతని తల పగలగొడతాను. ఆ మాటతో దీపు ఒక మంచి బరువైన రాయిని తీసి ఒక సంచిలో పెట్టుకున్నాడు. మేజిస్ట్రేట్ కోర్టులో పెద్దన్నయ్య నిలబడి తన తమ్ముడు తన పందెం ఎద్దుల్లో ఒకదానిని కావాలనే గాయపరిచాడని నిందించాడు. మేజిస్ట్రేట్ నిందితుణ్ణి చూశాడు. కాని దీపురాయి ఉన్న సంచిని పైకి ఎత్తాడు. అది చూసి మేజిస్ట్రేట్ తనకు ఎదురుకాబోయే ప్రమాదాన్ని ఊహించుకున్నాడు. ఖైదీ నాకు లంచం ఆఫర్ చేస్తున్నాడు అని మేజిస్ట్రేట్ అనుకున్నాడు. ఆ సంచిని చూస్తుంటే దానిలో చాలా డబ్బు ఉండాలి. బహుశా నేను కొంచెం దయ చూపించాలి. తన అత్యంత పండితమైన రూపాన్ని ధరించి మ్యాజిస్ట్రేట్ తీర్పు చెప్పాడు. ఆ కొమ్ము మళ్లీ పెరిగే వరకు నిందితుడు గాయపడిన ఎద్దును తన వద్దే ఉంచుకోవాలని నేను ఆదేశిస్తున్నాను. అన్నయ్య అంతగా ఆశ్చర్యపోయాడు. అతను మాట్లాడలేకపోయాడు. తరువాత మేజిస్ట్రేట్ 2వ ఫిర్యాదును వినమని పిలిచాడు. దీపు ఆతిథేయి తన కొడుకు ఎలా కుంటివాడయ్యాడో, ఇక ఇంట్లో సహాయం చేయలేడో గురించి విపరీతంగా చెప్పుకొచ్చినప్పుడు దీపు మళ్లీ తన సంచిని మేజిస్ట్రేట్ చూసేలా పైకెత్తాడు. తన దారిలో అపారమైన బంగారం, వెండి వస్తుందని ఊహించుకున్న మ్యాజిస్ట్రేట్ త్వరగా తన తీర్పు చెప్పాడు. గాయపడిన అబ్బాయి కాలు నయమయ్యే వరకు నిందితుడు తన సొంత కొడుకును ప్రతిగా ఫిర్యాదికి అరువుగా ఇవ్వాలి. కాని నిందితుడికి కొడుకు లేడు అని ఫిర్యాది వాపోయాడు. అయితే అతనికి కొడుకు పుట్టేవరకు వేచి ఉండండి అని మేజిస్ట్రేట్ కోపంగా అన్నాడు. ఇప్పుడు 3వ కేసు వినబడింది. దీపు చేతిలో ఉన్న సంచిపైనే కన్ను. త్వరలో తనకి రాబోయే డబ్బుపై ఆలోచనలతో ఉన్న మేజిస్ట్రేట్
జానరి కొడుకువైపు తిరిగాడు. మీ నాన్నగారిపై నిందితుడు కావాలనే వంతెనపైనుండి దూకాడని మీరు అంటున్నారు కదా అన్నాడు. అయితే నిందితుడిని వంతెన కింద పడవలో ఉంచుతారు. మీరు వంతెనపైనుండి నిందితుడిపైకి దూకాలి. అన్ని కేసులను విన్న మేజిస్ట్రేట్ తన లంచాన్ని వసూలు చేసుకోవాలని ఆతృతగా కోర్టు నుండి తొందరగా వెళ్ళిపోయాడు. న్యాయం జరిగిందని సంతృప్తి చెందిన దీపు నవ్వుతూ ఉన్నాడు. కాని అతను కొద్ది దూరం వెళ్లకముందే మేజిస్ట్రేట్ గుమాస్తా అతన్ని కలుసుకున్నాడు. అతను తన యజమానికి వాగ్దానం చేసిన లంచాన్ని తీసుకోవడానికి వచ్చానని చెప్పాడు. దీపు ఆ గుమాస్తావైపు కోపంగా చూసి గట్టిగా నవ్వాడు. వెళ్ళి మీ యజమానికి చెప్పు, నేను అతనికి లంచమివ్వడం లేదు. నన్ను జైలుకి పంపాలని సాహసిస్తే అతని తల పగలగొడతానని బెదిరించాను అని అన్నాడు. తన యజమాని ఏమంటాడో అని విచారంగా తల ఊపుతూ మేజిస్ట్రేట్ గుమాస్తా వెళ్ళిపోగానే ముగ్గురు ఫిర్యాదుదారులు దీపు దగ్గరకు వచ్చారు. చూడు దీపు, మనం అందరం చాలా తొందరపడ్డాం అని మాకు అనిపిస్తుంది అని అతని అన్నయ్య అన్నాడు. నేను నా ఎద్దును ఉంచుకుంటాను, మా ఆతిథేయి తన కొడుకును చూసుకుంటారు, మరియు మా ఈ స్నేహితుడికి ఏ వంతెనపైనుండి దూకాలనే కోరిక లేదు. కాబట్టి గతాన్ని మర్చిపోదాం. కాని అని అతను నోట్లకట్ట తీస్తూ అన్నాడు. మనం నీకు కలిగించిన కష్టానికి పరిహారంగా ఇదిగో 300 రూపాయలు. దీపు చాలా సంతోషంగా ఇంటికి వెళ్ళాడు. ఆ 300 రూపాయలతో దీపు ఒక జత ఎద్దులను కొనుగోలు చేశాడు. తరువాత ఏదో విధంగా అతను వృద్ధి చెందగలిగాడు. తప్పుగా అర్థం చేసుకున్న దురాశ అనుకోకుండా నిజమైన న్యాయాన్ని ఇవ్వగలదు. ఓర్పు మరియు నిజాయితీ విధిని మారుస్తాయి.